మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. ప్రస్తుతం నల్గొండలో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ దగ్గర బీసీ సంఘాల ఆధ్వర్యంలో, బీసీ సంఘం అదేవిధంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మౌన దీక్ష ఇక్కడ నిర్వహిస్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగినది. అంతేకాకుండా ఈ బీసీ సంఘం అదేవిధంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఈ కార్యక్రమం మేమెంతో మాకంత, అంటే మాకు ఎంత ఉన్నామో మా వాటా అంత కావాలని చెప్పేసి వీళ్ళు పెద్ద ఎత్తున నినాదాలతోటి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ముందు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గం కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి మండల నాయకులు కానీ అదేవిధంగా గ్రామ నాయకులు కానీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వీచేయడం జరిగినది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యా వైద్య రంగాలలో అదేవిధంగా రాజకీయ రంగాలలో కూడా చట్టసభల్లోకి మేము ఎంతమంది ఉన్నాం మాకంత వాటా కావాలని చెప్పేసి వీళ్ళు 42 రిజర్వేషన్ యొక్క ముఖ్య ఉద్దేశంగా వీళ్ళు చెప్తా ఉన్నారు. దీన్ని ఉద్దేశించి శ్రీనివాస్ గౌడ్ అంటే జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గారు ప్రెస్ మీట్ నడుస్తా ఉంది. ఒకసారి వారి మాటల్లో విందామండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 9ని అమలు చేయాలని, ఈ రిజర్వేషన్లు 42% అమలు చేయడానికి ఈ నెల 24వ తేదీ నుండి జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించడానికి రాజ్యాంగాన్ని సవరించాలనే ప్రధాన డిమాండ్తో, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అఖిలపక్షాన్ని తీసుకుని ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఒక ప్రధాన డిమాండ్తో బీసీ జేఏసీ ఈరోజు నవంబర్ 6వ తేదీ నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ, నియోజకవర్గ కేంద్రాల్లోనూ, మండల కేంద్రాల్లోనూ పూలే అంబేద్కర్ విగ్రహాల వద్ద ఇలా మౌన దీక్షను నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. మౌన దీక్ష ద్వారా బీసీల యొక్క నిరసనను, మా యొక్క ఆకాంక్షను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినిపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బీసీ జేఏసీ అష్టాంగ ఆందోళన కార్యక్రమాలు అంటే ఈ నవంబర్ 6వ తేదీ నుంచి 3 నెలల పాటు బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించుకోవడానికి ఇలా 3 నెలల పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈరోజు ప్రధానంగా అడగాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అడగాలి, చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం చేయాలి. అడగాల్సిన వాళ్ళు అడగకుండా, చేయాల్సిన వాళ్ళు చేయకుండా వాళ్ళ మెడలుంచడానికి, వాళ్ళని ఒత్తిడి తీసుకొచ్చి మా రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యాంగబద్ధత లభించడానికి ఇలా ఈ దీర్ఘకాలిక బీసీ ఉద్యమాన్ని మేము తీసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నవంబర్ 24 ఇలా వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అఖిల పక్షాన్ని తీసుకొని పోయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలవాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని మీరు అంటున్నారు. ఇవ్వకపోతే ప్రధాని ఇంటి ముందనే వంట వార్పు పెట్టండి, అక్కడనే బైఠాయించండి. ఆ రోజు 9వ షెడ్యూల్లో చేర్చినటువంటి క్రమం లోపల తమిళనాడులో జయలలిత గారు ఇవాళ చెన్నై ఎయిర్పోర్ట్లో ఎక్కుతూ ఒక మాట చెప్పింది, బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం పొందడానికి ఢిల్లీకి పోతున్నా, దీన్ని చట్టబద్ధత తీసుకొచ్చిన తర్వాతనే చెన్నైలో అడుగు పెడుతున్నది చెప్పింది. మీరు కూడా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% అమలు చేస్తామని చెప్పి మీరు మాట ఇచ్చారు కాబట్టి ఆ హామీని అమలు చేయాలంటే ప్రభుత్వం మీద బరాబర్ కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడాలి, ఇలా ప్రభుత్వం మెడలు ఉంచాలి. మీకు కేంద్ర ప్రభుత్వం మీద రాజకీయ యుద్ధం ప్రకటిస్తే మీకు బీసీ సమాజం అండగా ఉంటుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇది ప్రేక్షక పాత్ర వహిస్తుంది. మేము కామారెడ్డి డిక్లరేషన్ మాది కాదు, 42% రిజర్వేషన్ల హామీ మాది కాదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ఇలా వాళ్ళు మౌనంగా ఉంటున్నారు. మేము అంటున్నాం 70 సంవత్సరాల తర్వాత భారతదేశానికి ఒక బీసీ ప్రధానమంత్రి అయ్యిండు. మరి బీసీ ప్రధానమంత్రి చెప్పుకోవడానికే బీసీ ప్రధానమంత్రి తప్ప బీసీల సమస్యల కోసం ఇలా పనిచేయడా? కాబట్టి ఖచ్చితంగా 100 106 ప్రధాని నరేంద్ర మోదీ గారికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా బీసీ బిడ్డ అయితే
ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి. ఇలా చాలామంది 50% సీలింగ్ దాటొద్దు, 50% సీలింగ్ దాటితే ఇలా రిజర్వేషన్లు చెల్లవు అంటున్నారు. ఈ యొక్క లంగ మాటలు, అర్థం పర్థం లేనటువంటి, శాస్త్రీయత బద్ధత లేనటువంటి, ఎలాంటి సైంటిఫిక్ మెథడ్ లేనటువంటి ఆర్గ్యుమెంట్ను దయచేసి బంద్ పెట్టుకోవాలి. అగ్రవర్ణాలకు కులగణన చేయలేదు, డెడికేటెడ్ కమిషన్ వేయలేదు, పేదరికం ఎంత ఆధారమో గుర్తు చేయలేదు. అయినప్పటికీ అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో 10% రిజర్వేషన్లు ఎట్లా ఇచ్చారు? 10% రిజర్వేషన్లు ఇచ్చిన రోజే ఈ దేశంలో 50% సీలింగ్ అనేది ఎత్తిపోయింది. కాబట్టి 50% సీలింగ్ అనేది కోర్టులు చెప్తున్నారు. మేము అంటున్నాం కోర్టులకు కూడా, కోర్టులలో బీసీలకు ఎందుకు న్యాయం జరుగుతలేదు? కోర్టుల న్యాయమూర్తులలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేస్తే అప్పుడు న్యాయం, సామాజిక న్యాయం జరుగుతుంది. అక్కడ అగ్రకులాల న్యాయమూర్తులు ఉన్నప్పుడు బీసీలకు ఎట్లా న్యాయం జరుగుతుంది?